సరిగ్గా సంవత్సరం క్రితం ఏదైతే కగార్ పేరుతో ఒక హత్యాకాండ కొనసాగుతూ వచ్చిందో సరిగ్గా ఇవాళ ఈ సభ ప్రకటించిన తర్వాత కూడా ఇవాళ కూడా ఒక ముఖ్యమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యుడితో పాటు 5 కామ్రేడ్స్ ఎన్కౌంటర్లో ఒరిస్సాలోని కంధమాల్ ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్కు బలయ్యారు. ఈ ఎన్కౌంటరు న్యూసు టీవీలో ఒకవైపున వస్తున్నది, మరొక వైపున ఢిల్లీ నుంచి భారత హోంమంత్రి అమిత్ షా మళ్ళొక్కసారి ఎక్కడ జనం మర్చిపోతారో ఏమో అనే దాంతో ఆయన 2026 మార్చి ఆఖరికల్లా ఈ దేశంలో మావోయిస్టులను లేకుండా నక్సలైట్లను లేకుండా చేస్తాము అని తన నక్సల్ ముక్త్ భారత్ గురించి ఆయన ప్రకటన చేశాడు. ఇక పుస్తకాన్ని విషయానికి వస్తే ఫెలో ట్రావెలర్ ఈ వ్యవస్థలో ఒక గొప్ప ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామిక దేశమని, ఇక్కడ అన్ని రకాల హక్కులు అన్ని రకాలుగా ప్రజాస్వామ్యం పరిఢమిల్లుతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమని దాదాపు 7 దశాబ్దాలకు పైగా మాట్లాడుకుంటున్న ఒక రచయిత, ఒక ఉద్యమకారుడు, ఒక సిద్ధాంతవేత్త తన పేరుతో కూడా కవిత్వం రాయలేని ఒక దుస్థితిని, అవస్థని ఈ రాజ్యం కల్పిస్తూ ఉంది. ఫెలో ట్రావెలర్ అనేటువంటి పదం, అనేటువంటి పేరు, అది కేవలం ఈ కగార్ రిపబ్లిక్ సంబంధించే కాకుండా తెలుగు నేల మీద ఆ మాటకొస్తే భారత సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి కదలికని నాకు గుర్తున్నంతవరకు ఒక 50 సంవత్సరాలుగా వారి కవిత్వాన్ని కానీ, వారి విశ్లేషణ కానీ, వారి అన్వేషణ కానీ, మొత్తం విప్లవ సాహిత్యోద్యమాన్ని ఎట్లా మనము ముందుకు తీసుకెళ్ళాలా, విప్లవోద్యమం, ఆ విప్లవోద్యమాన్ని బలపరిచే లేదా విస్తరింపజేసే లేదా కార్యాచరణకి పురిగొల్పే ఒక గొప్ప సాహితీకారుడిగా, ఒక సృజనశీలిగా ఉన్నటువంటి ఒక నాయకుడు, కురువృద్ధుడు ఇవాళ తన పేరుతో కూడా రాసుకోలేని ఒక దుస్థితిని ఈ రాజ్యం కల్పించిందనేటువంటి విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినప్పుడు వాటి మీద దాదాపు 22 వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ 22 వ్యాసాల్లో రచయిత, అదే ఫెలో ట్రావెలర్, ఒక రకంగా ఈ పదాన్ని కంటే కూడా మనకు తెలిసిన పదాలతో మాట్లాడుకుంటేనే ఎంత నేటివిటీ, ఎంత మనసుకు హత్తుకునేటట్టుంటుంది అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తుంటే మొత్తం నక్సల్బరీ రాజకీయాలు, భారత విప్లవోద్యమాన్ని, ఇది కేవలం భారత విప్లవోద్యమానికి సంబంధించినటువంటి వ్యాసాలే కావివి. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి ఆ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని పాలక వర్గాలు, అది నెహ్రూ దగ్గర మొదలుకుంటే
ఇవాల్టి అమిత్ షా వరకు ఏ రకంగా వర్గ ఉద్యమాల్ని అణచివేయడానికి ఏ రకమైనటువంటి లేదా వర్గ ఉద్యమాల్ని విప్లవ పోరాటాల్ని సాయుధ రైతాంగ పోరాటాల్ని అంతిమంగా విప్లవోద్యమాన్ని నాశనం చేయడం కోసం దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చారో ఈ 22 వ్యాసాల్లో చాలా అద్భుతంగా మన ప్రయాణికుడు లేదా సహయాత్రికుడు మన పేరు ఏమన్నా పెట్టుకోవచ్చు, ఫెలో ట్రావెలర్, అద్భుతంగా వారు చెప్పారు. పైకి చూడడానికి భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పదని ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా లోపల ప్రత్యేకించి గత 12 సంవత్సరాలుగా కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇది బీజేపీ ప్రభుత్వం అనడానికంటే కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం మొత్తం అప్పటి వరకు ఉండేటువంటి ఒక నామకంగా ఉండేటువంటి హక్కులు కానీ, నామకంగా ఉండేటువంటి ఒక ప్రజాస్వామిక పాలన కానీ, లేకపోతే చెప్పుకోవడానికి కొన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలని ఏదైతే మనం మాట్లాడుతూ వచ్చామో వాటన్నిటినీ కూడా దెబ్బతీసి వాటినన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తూ వాటన్నిటిని కూడా కాలరాస్తూ ఇవాళ స్వతంత్ర ఏజెన్సీలుగా చెప్పబడుతున్నటువంటి అన్ని రంగాల్ని, అది సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే అనేక రకాల సంస్థల్ని ఇవాళ తన చెప్పు చేతల్లో పెట్టుకొని వ్యవహరిస్తున్నటువంటి తీరే కాకుండా భారత రాజ్యాంగంలో జీవించే హక్కు కోసం ఏర్పరచబడ్డటువంటి లేదా హామీ ఇవ్వబడ్డటువంటి ఈ అనేక రకాల చట్టాల్ని ఇవాళ మొత్తంగా కూడా బుట్టదాకలు అధికారికంగానే చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. మన ఫెలో ట్రావెలర్ గారు ఎట్లా ఒక్కొక్క సంస్థని బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీల్ని ఎట్లా ధ్వంసం చేస్తూ వచ్చాయి, అన్నిటికీ మించి ఏదైతే అప్పటి వరకు కొనసాగినటువంటి ప్రభుత్వం, అది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు, చిదంబరం కాలంలోనే ఒక సల్వాజుడుము లేదా ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి విలువైనటువంటి ఒక ఖనిజ వనరుల్ని, ఒక ఖనిజ సంపదని పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలకి, సామ్రాజ్యవాద ఏజెన్సీలకి అప్పచెప్పడం కోసం ఏ రకంగా వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారో అక్కడి నుంచి మొదలుకుంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు దాదాపు మనందరికీ తెలిసినట్టుగా ఒక 108 ఒప్పందాలని బహుళజాతి సంస్థలతో భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరు 2026 నాటికి ఈ ఒప్పందాల్ని, ఈ గడువులోపు ఈ ఒప్పందాల్ని అమలు చేయకుండా అడ్డం పడుతున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా అడ్డు తొలగించుకోవడం కోసం ఏ ఆదివాసీ ప్రజలు తమ జీవిక కోసం అడవుల్లోనే పుట్టి, అడవుల్లోనే పెరిగి, అడవుల్లోనే కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి జనం ఏదైతే ఆదివాసీ జనం ఉన్నారో వాళ్ళని ఆ ప్రాంతంలో లేకుండా చేయడం అంటే గత ప్రభుత్వాలు కూడా చాలా చేశాయి. ఇప్పుడు అట్లా కాదు. అందుకే చాలా చక్కగా ఫెలో ట్రావెలర్ గారు వివరించినట్టు ఒక మొత్తం ఆదివాసీ జాతినే నిర్మూలించాలి, ఇక్కడ ఉండేటువంటి విలువైనటువంటి ఖనిజ సంపదని, ఖనిజ నిక్షేపాల్ని, ప్రకృతి వనరుల్ని, మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి
జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ కింద ఉండేటువంటి నేల ఏదైతే ఉందో ఆ నేల కింద ఆ నేల మాలిగల్లో నిక్షిప్తమైనటువంటి ఖనిజ సంపదనంతా కూడా పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలకి సామ్రాజ్యవాద ఏజెన్సీలకి అప్పచెప్పడం కోసం సల్వాజుడు మొదలు వరకు ఇప్పుడు ఆపరేషన్ కగారు వరకు ఏదైతే చేస్తున్నారో ఆ విషయాలన్నిటిని కూడా చాలా చక్కగా ఒప్పందాలతో సహా ఏ ప్రభుత్వ కాలంలో ఎట్లా జరిగినాయనేటువంటి విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అట్లాగే గత 50 సంవత్సరాలుగా ముఖ్యంగా తెలుగు నేల మీద లేదా భారతదేశంలో దండకారణ్యంలో ఎట్లా ఈ ప్రభుత్వాలు తమకుండేటువంటి అన్ని రకాల వీటన్నిటిని కూడా పక్కన పెడుతూ నేరుగా సైనిక దాడి రచయిత చాలా స్పష్టంగా చెప్తారు. సొంత బిడ్డల మీదనే మీరు హననం చేస్తారా, తుపాకులు ఎక్కువ పెడతారా, ఆదివాసీ జనాన్ని ఒక జనసైడ్ చంపుతారా, ఇదేనా మీరు చేసేటువంటి విషయం అనేటువంటి విషయాన్ని అటు ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా పాలస్తీనా గాజాకు సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పాలస్తీనాని ఎట్లా ఇజ్రాయిల్ అమెరికా మద్దతుతో అక్కడ ఏ రకమైనటువంటి జనసైడ్ని కొనసాగిస్తున్నదో సరిగ్గా బస్తర్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ భారత భూభాగంలో కానీ మొత్తం మధ్య భారతదేశంలో సాగిస్తున్నటువంటి ఈ గిరిజన హత్యాకాండ ఏదైతే ఉన్నదో వీటన్నిటినీ చక్కగా చెప్పారు. మొత్తంగా ఇదొక్కటే కాకుండా విప్లవోద్యమాన్ని లేదా ప్రజా ఉద్యమాల్ని అణిచివేయడం కోసం మేము భారత రాజ్యాంగాన్ని ఖాతరు చేయదలుచుకోలేదు. ఆర్ఎస్ఎస్ అది ఏర్పడ్డ నాడే చాలా స్పష్టంగా ముగ్గురిని శత్రువులుగా అది ప్రకటించింది. 1 ముస్లిమ్సు, 2 కమ్యూనిస్టులు, 3 ఇతర ప్రజల్ని. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ఈ కార్యక్రమాన్ని ఎజెండా తీసుకొని ఇవాళ ఫ్యాసిస్టు అంటే సామ్రాజ్యవాదమే కాకుండా దళారీ నిరంకుశ వర్గంతో పాటు ఫ్యాసిస్టు హిందుత్వని బ్రాహ్మణికల్ హిందుత్వని ఈ దేశ ప్రజల మీద రుద్ది ఇక్కడ అడవి ఒకవైపున కార్పొరేటిక్ హిందుత్వాన్ని ముందుకు తెస్తూ మరొక వైపున ఈ మొత్తము భారత సమాజాన్నే సనాతన ధర్మం పేరుతో తిరోగమనం వైపు నడిపించేటువంటి ఏకకాలంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని అడ్డుకోవాలంటే తప్పనిసరిగా భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాల ప్రజాస్వామిక శక్తులు, ప్రజాతంత్రవాదులు లేదా ఈ ఆపరేషన్ కగార్ పేరుతో అణిచివేతకు గురవుతున్నటువంటి లేదా బాధిత వర్గంగా ఎవరైతే ముస్లిం మైనారిటీలు ఉన్నారో, దళితులు ఉన్నారో, ఆదివాసీలు ఉన్నారో, మహిళలు ఉన్నారో, ప్రజాస్వామికవాదులు ఉన్నారో, కమ్యూనిస్టులు ఉన్నారో, లౌకికవాదులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం సంఘటితం చేస్తేనే తప్ప ఈ పెద్ద భయంకరమైనటువంటి ఈ ఫ్యాసిస్టు దాడి నుంచి మనం బయటపడలేమనేటువంటి విషయాన్ని మనకు చాలా చక్కగా భారత విప్లవోద్యమాన్ని ఇలాంటి ఆపరేషన్ కగార్లు మరొకటి ఇవి శాశ్వతంగా అనుసలేవు. మధ్యన బయటి నుంచి ఈ రకమైనటువంటి దాడి జరపచ్చు. అదే సందర్భంగా విప్లవోద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వం మధ్యన రకరకాల అభిప్రాయాలతో లేదా రకరకాల పేర్లతో అనేక రకాల కుట్రలతో ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించవచ్చు లేదా దీన్ని విచ్ఛిన్నం చేయడానికి, దెబ్బతీయడానికి, శత్రువుతో గొంతు గలపడానికి ప్రయత్నించచ్చు కాక కానీ అంతిమంగా ఈ దేశంలో ఇది మాత్రమే మార్గం అనేటువంటి విషయాన్ని ఫెలో ట్రావెలర్ చాలా అద్భుతంగా చెప్పారు. ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా 22 చాప్టర్స్గా ఉన్నటువంటి 132 పేజీల ఈ పుస్తకాన్ని అందరూ చదవడం ద్వారా తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి మనిషి కూడా ఈ ఖనిజ సంపదని రక్షించుకోవడం, ఖనిజ సంపదని కాపాడుతూ వస్తున్నటువంటి ఆదివాసుల్ని ప్రత్యేకించి ఇవాళ ఫ్యాసిస్ట్ హిందుత్వం రంగమెక్కి ఇవాళ అధికారికంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో వాటిని ఓడించడానికి మనం అందరం కూడా సంఘటితంగా ముందుకు రావాలని అలాంటి కృషిని తలపెట్టినటువంటి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి విరసానికి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను.